హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో చూపించాను కదా కప్స్లోని తోటకూర, పాలకూర అండ్ గోంగూర వేసాం కదా. అవి బాగా జర్మినేట్ అయ్యాయని చెప్పాను కదా. అవి ఒకే కప్లో ఎక్కువ సీడ్స్ అనేవి వేయడం వల్ల గుబురుగా వచ్చేసాయి. అందుకని మళ్ళీ అవి తీసేసి ఇలాగ డిఫరెంట్ కంటైనర్స్లోకి మార్చాను. కానీ ఎప్పుడైనా ఆకుకూరలు డైరెక్ట్గా మనం ఎందులో వేయాలో అందులోనే జర్మినేట్ చేయాలి. అంటే ఏ కప్స్ అయితే మనం ఎందులో ఏ కుండీలో అయితే పెంచాలనుకుంటున్నామో అందులోనే జర్మినేట్ చేయడం మంచిది. నేను నార్మల్గా జర్మినేట్ అవుతాయా లేవా అని కప్స్లో వేసి చూశాను, బాగానే జర్మినేట్ అయ్యాయి. కాకపోతే ఒకే కప్లో ఎక్కువ విత్తనాలు వేసేయడం వల్ల గుబురుగా వచ్చేసాయి బాగా. అందుకని ఇలా మళ్ళీ తీసి వేరే కంటైనర్స్లోని మార్చాను. కానీ మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. మీరు డైరెక్ట్గా ఎందులోనైతే పెంచాలనుకుంటున్నారో ఆ కంటైనర్స్లోనే డైరెక్ట్గా జర్మినేట్ చేయండి. అంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి ఆకుకూరలు కదా, మళ్ళీ మార్చేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. అవి చాలా జాగ్రత్తగా మార్చాను. చూస్తున్నారు కదా, ఇది చుక్కకూర చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. అంటే మళ్ళీ మార్చకపోతే మనకి మొక్క అనేది పెరగదు. ఇక మీరు చూసినది మా కిచెన్ వేస్ట్. 2-3 డేస్ కిచెన్ వేస్ట్ అంతా కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసాము. డబ్బాలో పెట్టేసి వాటర్ ఫిల్ చేసి వదిలేసాము ఒక 2 డేస్. వదిలేస్తే ఇగో ఇలాగ మనకి వాటర్ ఒక 2 డేస్ తర్వాత వాటర్ ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్ ఏంటి ఎరువులాగా పనికొస్తుంది మనకి. మనం బయట యూజ్ చేసే ఈ కెమికల్స్ కాకుండా మనం ఇంట్లోనే ప్యూర్ ఆర్గానిక్ ఇవి తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. మనం పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వచ్చు. ఒక్క పూటైనా మనం కెమికల్స్ లేని ఫుడ్ అనేది మన పిల్లలకి ఇవ్వగలం. ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన మొక్కలు పండించడం వల్ల ఎక్కువ అవసరం లేదు. మీకున్న చిన్న ప్లేస్లోనే ఏవో ఒక ఆకుకూరలు ఒక 3 రకాలు వేసుకుంటే మన పిల్లలకి అదే కెమికల్ లేని ఫుడ్ మనం ఆ రోజు పెట్టగలం అని నా ఫీలింగ్. ఇలా మనం ఈ వాటర్ ఫిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదా, మనం తీసుకున్న వాటర్ని డైల్యూట్ చేసేయాలి. డైరెక్ట్గా ఇలా వేయకూడదు. దీంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని డైల్యూట్ చేసేసి అప్పుడు మనం మొక్కలకి ఇవ్వాలి. మనం డైరెక్ట్గా ఇస్తే పోషకాలు ఎక్కువ అయిపోయి అవి చచ్చిపోతాయి. దానివల్ల మనం దీన్ని డైల్యూట్ చేసేసి వాటర్తోని అప్పుడు కొంచెం కొంచెం మన మొక్కలకి వేసుకోవాలి. ఇలాగా ఆ బకెట్ ఫిల్ అయిపోయాక మనం ఆపేసి మనం ఫుల్గా దాన్ని కలపాలి. కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మనకున్న మొక్కలన్నిటికీ మనం పూల మొక్కలకు కానీ మన పళ్ళ మొక్కలకు కానీ మనం ఏ మొక్కలైనా సరే దీన్ని ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి. పూలు కూడా బాగా వస్తాయి. ఈ మొక్క చూసారా, దీన్ని మాకు నైట్ పందికొక్క బాగా కొరికేసింది మొత్తం మొక్కనంతటిని. ఇలా మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం ఇవ్వడం వల్ల వాటికి బాగా మంచి పోషకాలు అనేవి వచ్చి బాగా పెరుగుతాయి. వితౌట్ ఎనీ కెమికల్స్ మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఆర్గానిక్ వేస్ట్తోని ఇలా వాటర్ అనేది ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. మాకు చాలా కొంచెం ప్లేస్ ఉంది, ఇంకా అందులోనే పెంచుతున్నాం మొక్కలు అనేవి. ఇవి చూస్తున్నారు కదా, ఇది టమాటాలు జర్మినేషన్. మామూలుగా ఇంట్లోని వేస్ట్ అయిపోయాయి టమాటాస్, చాలా కుళ్ళిపోతే మామూలుగా ఇలా జల్లుదాం ఎలా జర్మినేట్ అవుతాయా అని జస్ట్ అలాగ పైన జల్లాను. ఆ టమాటాస్ కట్ చేసేసి ఇందులో వేసేసాను. వేసి పైన కొంచెం మట్టి వేస్తే చూడండి ఎలా వచ్చేసాయో, ఫుల్గా బాగా జర్మినేట్ అయ్యాయి. ఇప్పుడు ఇవి కొంచెం పెరిగిన తర్వాత తీసి మళ్ళీ వేరే కంటైనర్స్లో వేయాలి. బాగా జర్మినేట్ అయ్యాయి. మామూలుగా బయట కొన్న సీడ్స్ కాదు, జస్ట్ మామూలుగా ఇంట్లో కుళ్ళిపోయిన ఒక 2-3 టమాటాలు ఉంటే అలా పైన అలా కట్ చేసి వేసేసాను అంతే. కానీ చాలా బాగా వచ్చాయి. మ్యాక్సిమం మనం సీడ్స్ అనేవి బయట కొనుక్కోకర్లేదు. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే మనం కొంచెం పాడైపోయినవి ఏమైనా ఉంటే మనం ఇలాగ ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేయడం వల్ల మనకి సీడ్స్ కొనే ఖర్చు ఉండదు.
ఇదిగోండి మీరు చూస్తున్నవి మిరపకాయలు బాగా పండిపోయి పచ్చిమిరపకాయలు పండిపోతే అవి జస్ట్ ఒక 3-4 తీసి ఆ సీడ్స్ అలా జల్లేసాం అంతే పైన. ఇలా ఫుల్గా వచ్చాయి, బాగా జర్మినేట్ అయ్యాయి. సిటీస్లోని మట్టి దొరకడం అనేది చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది. మట్టి దొరకట్లేదు. అందుకే ఇలా చిన్న చిన్న కంటైనర్స్లోనే వేసి జర్మినేట్ చేస్తున్నాము. మార్చేటప్పుడు కొంచెం పెద్ద వాటిలో మారుద్దామని. మీకు ఎక్కడైనా లో ప్రైస్లోని ఈ వర్మీ కంపోస్ట్ అవైలబిలిటీ ఏమైనా ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. నాలాంటి బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఏమైనా టిప్స్ కానీ ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. నేను కూడా నాకు తెలిసిన టిప్స్ అనేవి షేర్ చేస్తాను మీకు. ఇవి అంటే ఇప్పుడే కదా ఇవి జర్మినేట్ అయ్యాయి, కొంచెం చిన్న వచ్చాయి కదా, అందుకే స్ప్రింకిల్ చేస్తాం వాటర్ అనేది. డైరెక్ట్గా పోస్తే మళ్ళీ అవి వాటర్ నుంచి వచ్చేస్తాయి బయటికి. అందుకని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తే వాటర్ అనేది ఫోర్స్గా పడదు వాటి మీద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.